శబ్దం చేయకండి ప్లీజ్. మీడియా మిత్రులు నమస్కారం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మన నియోజకవర్గం ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు, మరీ ముఖ్యంగా మక్తల్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మక్తల్ మున్సిపాలిటీ, లేదా నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఉన్న సందర్భంలో ఈరోజు మక్తల్ టౌన్ కానీ, మున్సిపాలిటీ పరిధి కానీ, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని విశ్వసించి రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఒకటే కాకుండా ఈ క్షణంకించి మా బాధ్యత కూడా పెరిగింది. అందుకే నేను చెప్పిన మా గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎక్కడ కూడా సంబరాలు చేసుకోరాదు. ఈరోజుతో మన బాధ్యత పెరిగింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో కలిగి ఉండి మీరు ఏ ఏ మాటలైతే వార్డులలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పార్టీకి పేరు తీసుకురావాల్సిందిగా సూచన చేయడం జరిగింది. మక్తల్లో అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విశ్వసించి ఈరోజు అవకాశం ఇచ్చారు. 16లో అవుట్రైట్గా 12 ఇచ్చి, ఒకటేమో కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది, 3 భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. నేను మక్తల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరితో అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా 100% ఏ అభివృద్ధిని కాంక్షించి మీరు గతంలో అభివృద్ధి జరగలేదని మీరు తెలుసుకొని మీరు నా మాటను విశ్వసించి, ప్రభుత్వాన్ని విశ్వసించి, ముఖ్యమంత్రి గారిని విశ్వసించి ఓటేశారో, ఏ విధంగానైతే 2023 డిసెంబర్లో ఎమ్మెల్యేకి ఓటేసిన తర్వాత మీరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా మక్తల్ వచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ కానీ, మక్తల్ గుర్తింపు కానీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో మక్తల్ ఒక తారాస్థాయికి చేరుకున్నదో, మక్తల్ అంటే ఒకటి ఉంది అనేది ఏ విధంగా ఐడెంటిఫై అయిందో, ఈసారి మున్సిపాలిటీలో మీరు ఇంత పెద్ద ఎత్తున మా మాటను విశ్వసించి ఈరోజు గత 10 సంవత్సరాల అధికారం ఉన్నా కూడా మక్తల్ మున్సిపాలిటీని కానీ, మక్తల్ నియోజకవర్గాన్ని కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ పార్టీకి ఖాతా కూడా ఓపెన్ చేయనీయకుండా, ఒక్కడంటే ఒక దాంట్లో కాంపిటీషన్ కూడా రానియకుండా ఈరోజు ఏ విశ్వాసంతో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా నిలబడిన అభ్యర్థులందరూ కూడా, గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఈ మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కంకణబద్దులై పనిచేస్తారు. ఇది నేను మాట ఇస్తా ఉన్నా. మక్తల్ మార్పు కోరుకుంటుంది, మార్పు కోరింది మక్తల్. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు, చెయ్యని తప్పుకు గల్లీ కంచి ఢిల్లీ దాకా పూర్తి తప్పు చేసినా చూపించినా కూడా ఒక్కరి మీద కూడా దాని ప్రభావం పడలేదు. ఎందుకంటే దాంట్లో నిజం లేదు కాబట్టి. ఒకవేళ దాంట్లో నిజమే ఉండింటే ఖచ్చితంగా ఆ ప్రభావం మక్తల్ మీద పడేది. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ప్రజలు చాలా విఘ్నులు. వారు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిన వ్యక్తులు. కాబట్టి ఎంత దుష్ప్రచారం చేసినా,
అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే చెయ్యని తప్పుకి ఈ విధంగా అందరూ వచ్చి మక్తల మీదే పడి ఇక్కడ నుంచి పార్లమెంట్ బయట పార్లమెంట్ లోపట హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో ఇంత మీరు హడావుడి సృష్టించిన దాంట్లో నిజం లేదు కాబట్టి మీ హడావుడి ఎక్కడ పనికి రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్నా, ఇలాంటి హడావుడి చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. కొంత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలారా, మీరు ఏ నమ్మకంతో అయితే బాధ్యత పెట్టారో ఆ నమ్మకాన్ని తూచ తప్పకుండా ఈ క్షణంకెంచి ఇంకా బాధ్యత పెరిగింది. అభివృద్ధి చేయని నేను ఇదే కోరుతా ఉన్న ప్రజల దగ్గర. ఎవరైనా సరే, తుదకు నేనైనా సరే అభివృద్ధి చేయకపోతే ఇంటికి పంపిస్తారు అని ఏదైతే మెసేజ్ ఈరోజు ఇచ్చిండ్రో, ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ప్రజలారా ఈ విధంగానే మెసేజ్ ఇస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి జరగదని మనం ఖరాఖండిగా తెలియజేస్తా ఉన్నా. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా మాట వరుసకు కూడా పట్టినటువంటి సందర్భం చూసాం. కాబట్టి మేము అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరిచ్చిన తీర్పు ఈరోజు మాకు పెంచింది బాధ్యత. ఎక్కడ కూడా డంబాచారాలకు అహంకారాలకు పోకుండా గెలిచిన ప్రతి వార్డు సభ్యుడు కూడా 100% బాధ్యతాయుతంగా వాళ్ళ వార్డులలో పనిచేసేటువంటి మాట నేను మీకు అందరూ తెలియజేస్తా ఉన్నా. చైర్మన్ సంబంధించిన అంశం చాలామంది నన్ను అడిగారు. చైర్మన్ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. ఉమ్మడి జిల్లాని యూనిట్గా లేదా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు ఏ మాదిరిగా అయితే కులగణన చేసి అన్ని కులాల కౌంటింగ్ చెప్పిందో, లేదా మీరెంతో మీకంతా అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉందో, అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలలో కూడా అన్ని కులాలని కలిపే విధంగా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా కూర్పు చేయబోతా ఉంది. కాబట్టి ఆ కూర్పు ప్రకారంగా 100% నేను మీకు మాట ఇస్తా ఉన్నా. ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా, సరైన నిర్ణయం తీసుకున్నారు, ఒక బాధ్యత పెంచినారు. ఆ బాధ్యతను ఎక్కడ వమ్ము చేయకుండా నేను మీకు మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏ అంశాల పట్ల మక్తల్ అభివృద్ధి చెందాలో ఆ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇంత పెద్ద ఆశీర్వాదం పెట్టి మేము నిలబెట్టిన మెంబర్లందరినీ కూడా, సభ్యులందరూ కూడా గెలిపించినందుకు, అక్కడ ఆత్మకూరు కావచ్చు, మక్తల్ కావచ్చు, పోతే అమర్చింత కూడా కావచ్చు, వారందరికి కూడా ఇదే మీడియా ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మక్తల్ మున్సిపాలిటీ ప్రజలకు, ఓటర్ మహాశయులకు, అదే మాదిరిగా ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలకు, ఓటర్ మహాశయులకు, అమర్చింత మున్సిపాలిటీ ప్రజలకు, ఓటర్ మహాశయులకు ఖచ్చితంగా మీరు వేసిన ఓటు ఎక్కడ వృధా కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా అభివృద్ధి కార్యక్రమాలని చేస్తాం. ఈ ప్రాంతం వెనుకబడతానని ఖచ్చితంగా నిర్మూలిస్తామన్నమాట తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇంత పెద్ద బాధ్యతను ఎంతో నమ్మకంతో మా మీద మీరు ఓటేసి గెలిపించినందుకు, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మేము ఖచ్చితంగా కట్టుబడి ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా గెలిచినటువంటి వార్డు సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఈ రోజు నుంచి మన బాధ్యత పెరిగిందన్నమాట తెలియజేసుకుంటూ, దీనిలో పార్టిసిపేట్ అయినటువంటి ముఖ్యంగా మీడియా మాధ్యమాల ద్వారా ఈ గెలుపుని దాదాపు 36 మంది మనం బరిలో నిలిచినప్పుడు ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, నిజంగా కూడా కార్యకర్త లేకుంటే లీడర్ తయారయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కార్యకర్త తయారు చేస్తేనే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళం కానీ ఈరోజు గెలుపుతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలకు, ఆత్మకూరు కావచ్చు, అమర్చింత కావచ్చు, మక్తల్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ బాధ్యతలు తీసుకొని బాధ్యతాయుతంగా నిర్వహించినటువంటి వ్యక్తులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా
నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనము అందరం కలిసి మనం అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోదాం. ఖచ్చితంగా నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మనము అందరం కలిసి కూర్చొని కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకే ఉన్నా కూడా చర్చించుకొని ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, ఒక నమ్మకంతో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, లేకుంటే వాకిటి శ్రీహరి మీద, లేదా నియోజకవర్గం అభివృద్ధి మీద కాంక్షించి ఓటేసినందుకు ఓటర్ మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత కష్టంలో కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరవకూడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్.